ఆల్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మన బ్రాండ్ న్యూ ఎడిషన్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చూడండమ్మా. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న ఆర్టికల్ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్, ఐసీజేస్ అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రొవిజనల్ మెజర్స్ ఆన్ మిలిటరీ ఆపరేషన్స్. ప్రొవిజనల్ మెజర్స్ అంటే నథింగ్ బట్ తాత్కాలపు చర్యలు అని అంటాం కదమ్మా, టెంపరీ బేసిస్ మీద. సరే మరి రూలింగ్లోకి వస్తాయంటే ఎస్, రూలింగ్లోకి వస్తాయమ్మా. మిలిటరీ ఆపరేషన్స్, ఈ మిలిటరీ ఆపరేషన్స్ అంటే ఏంటమ్మా? మిలిటరీ ఆపరేషన్స్ అంటే నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఆఫ్ అగ్రెషన్ అనమాట. అగ్రెషన్ ఆఫ్ వన్ కంట్రీ ఓవర్ ది అదర్ అనమాట. ఓకేనా, ఓవర్ ది అదర్. దీన్నే నథింగ్ బట్ మనం వార్ అని కూడా అంటాం. అనమాట. మిలిటరీ ఆపరేషన్ అంటే మిలిటరీ యూజ్ చేసి ఎవరైనా ఒక కంట్రీ వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళ మీద మిలిటరీ ఆపరేషన్స్ చేస్తే దాన్ని మనం మిలిటరీ ఆపరేషన్స్ అంటాం. దాన్నే వార్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా, ఇట్స్ అన్ అగ్రెషన్. ఓకే, ఆర్టికల్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. మనం ఎప్పటిలానే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ చూసి దీని డిస్కషన్ అనేది లాస్ట్లో మనం పెడదాం. అప్రోచ్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆన్సర్ యథావిధిగా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా, ఎస్. క్వశ్చన్ చూడండమ్మా. ఎట్ గ్లోబల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్ ఇమినెంట్. ఓకే, అవి చాలా ఇంపార్టెంట్ అని డిస్కస్. ఓకేనా, ఎన్ని మార్క్స్ అమ్మా? ఎస్, 10 మార్క్సే. ఎన్ని వర్డ్స్ అమ్మా? 150 వర్డ్స్లో అనమాట. చూడండి అమ్మా, మనము ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి హైదరాబాద్ అశోక్ నగర్లో ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ ముందు మనం శ్రీకాకుళంలో ఉన్నాము, తర్వాత విశాఖపట్నంలో కూడా ఉన్నాము. ఇప్పుడు స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్యాకేజ్ ఉంటుంది, మరియు ఇంకా గ్రూప్ 1 ప్యాకేజ్ కూడా ఉంటుందన్నమాట. గ్రూప్ 1 ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది అని గ్యారంటీ వచ్చింది కదమ్మా. సో అందుకని గ్రూప్ 1కి కోర్సెస్ కావాలని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అందుకే మనం గ్రూప్ 1 కూడా ఆఫ్లైన్ అనేది హైదరాబాద్ బ్రాంచ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా, ఆఫ్లైన్ బ్రాంచ్లో ప్రొవైడ్ చేస్తున్నామమ్మా. కొత్త బ్యాచెస్ వచ్చేసి మీకు 21 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా, 21 మార్చ్ నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతటి లోపల సబ్స్క్రిప్షన్ చేసుకోండి అమ్మా. సబ్స్క్రిప్షన్ చేయాలంటే చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. ఆ నెంబర్ కాల్ చేసి మీదే డౌట్స్ ఇలా క్వెరీ చేసుకొని సాల్వ్ చేసుకొని మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సబ్స్క్రిప్షన్ అనేది చేయొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ప్యాకేజ్ మీకు తెలుసు కదమ్మా. మనది ఏంటి? అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అమ్మ. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ, 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ అని ఉండదు. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది, మరియు ఇంకా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఒక్కసారి మీరు అమౌంట్ కడితే చాలు. మనకి జిఎస్ కోర్సెస్ అన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ విత్ ఎస్ఐ కోర్స్ కూడా వస్తుందమ్మా. ఎస్ఐ జనరల్గా ఎవరు ఇంక్లూడ్ చేయరు, మనం ఇంక్లూడ్ చేస్తున్నాము. లైఫ్ టైం వ్యాలిడిటీతో మనకు వస్తుందమ్మా. ఓకేనా, గ్రూప్ వన్ కూడా మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ దీనికి కూడా ఉంటుందమ్మా. దీనికి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు ఎలా చేస్తున్నారు మిగిలిన ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు? కోర్స్ ఓపెన్ చేస్తున్నారు, 6 మంత్స్లో అయిపించేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. బట్ మనది అలాగే ఉండదమ్మా. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఎగ్జామ్ అన్నిటికీ కూడా మనం సపోర్ట్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది గ్రూప్ 1 కూడా మనకి. సో అశోక్ నగర్ హైదరాబాద్లో మన ఆఫ్లైన్ బ్యాచ్ ఉందమ్మా. ఓకేనా సార్. ఫీజు అంతా యూపీఎస్సీ ఇన్ఫినిటీది మనది 70,000 రూపీస్ మాత్రమేనమ్మా. కేవలం 70,000 రూపీసే. అది కూడా మీరు ఒక్కసారి కట్ అవసరం లేదు. ఈజీ ఈఎంఐలో నెలకి 5,000 చొప్పున 14 నెలల్లో కంప్లీట్ చేయొచ్చమ్మా. ఓకేనా, 70,000 కూడా 5,000 ఇంటూ 14 మంత్స్లో దీన్ని క్లియర్ చేయొచ్చమ్మా అనమాట. గ్రూప్ 1 కూడా మనము 50,000 మాత్రమే. గ్రూప్ 1 ఎంతమ్మా ఫీజు? 50,000 మాత్రమే. ఎంతమ్మా? 5,000 నెలకు కడుతూ 10 నెలల్లో కోర్స్ అనేది దీన్ని క్లియర్ చేయొచ్చమ్మా. మీరు ఫీజు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. ఒకేసారి కట్టినా పర్వాలేదు. లేదు సార్ మాకు ఈఎంఐ ప్రాసెస్ బెస్ట్ అనుకుంటే ఈఎంఐ ప్రాసెస్లో అయినా మీరు తీసుకోవచ్చమ్మా. స్టూడెంట్స్ ఫీజు గురించి డైరెక్టర్ సార్ ఈ విధంగా ఈఎంఐ కాన్సెప్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. 21 నుంచి కొత్త బ్యాచెస్ అమ్మ. ఎందుకు మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నానంటే మనకి 22 నుంచి ఈ 70,000 ఫీజు కాస్త 80,000కి వెళుతుంది. ఓకేనా, 70,000 ఫీజు కాస్త 80,000కి వెళ్ళబోతుంది అనమాట. సో అనవసరంగా 10,000 అనేది ఎక్స్ట్రా పే చేయకండి అమ్మ. 70,000 పేమెంట్ చేయండి. సో ఈ 50,000 కూడా మనకి 22 మార్చ్ నుంచి 60,000లోకి వెళ్తుందమ్మా. ఓకేనా, 60,000 బ్రాకెట్లోకి వెళ్ళిపోతుంది. సో దీనికి కూడా ఎక్స్ట్రా 10,000 కట్టకండి అమ్మ. 21 మార్చ్ లోపలే
మేడంకి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నామా. డేట్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇది ఎక్స్పైరీ అయిపోతే అనవసరంగా మీరు ఎక్కువ అమౌంట్ కట్టి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మరొక డబల్ ధమాకా ఆఫర్ ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు గ్రూప్ 1 అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ఫ్రీ వస్తుందమ్మా. ఓకేనా, ఇది కాంప్లిమెంటరీ కింద మీకు వస్తుంది, కాంప్లిమెంటరీ కింద వస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే చాలు మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వచ్చు, గ్రూప్ 1కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, ఎస్. ఆఫ్లైనే కాదమ్మా, ఆన్లైన్ ఉంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా మనకున్నది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మనకున్నాయి. ఫీజు అంతమ్మా 60,000 రూపీస్ మాత్రమేనమ్మా. 60,000 రూపీస్ మాత్రమే. కొత్త బ్యాచెస్ వచ్చేసి మనకి 1 ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి వస్తున్నాయమ్మా. 1 ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచెస్ వస్తున్నాయి. ఈ 60,000 ఫీజు కాస్త ఏప్రిల్ 1 తర్వాత మీకు 70,000కి వెళ్తుందమ్మా. 70,000కి వెళ్తుంది. సో 60,000 కోర్స్ ప్యాకేజ్ దొరికినప్పుడు ఎక్స్ట్రాగా మీరు 70,000 కట్టడం దేనికమ్మా. డేట్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి చూసుకోండి. 1 ఏప్రిల్ నుంచి ఇది ఉంటుంది. 1 ఏప్రిల్ తర్వాత 60,000 నుంచి 70,000కి వెళ్తుందమ్మా. ఈ 60,000 కూడా మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ హ్యాపీగా క్లియర్ చేయొచ్చమ్మా. 5,000 పర్ మంత్ కడుతూ 12 మంత్స్లో దీన్ని మీరు హ్యాపీగా క్లియర్ చేయొచ్చమ్మా. చూడండి, ఇది మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుందమ్మా. ఓకే, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. మీరు ఒక్కసారి చూడాలి, 2 సార్లు చూడాలి కాన్సెప్ట్ ఏమీ ఉండదమ్మా. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. మీకు కోర్స్ ప్యాకేజ్ అనేది 1 year 2 years అలా ఉండదు. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ప్యాకేజ్ అలా ఉంటుందన్నమాట. లైవ్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు, లేదు రికార్డెడ్ సెషన్స్ చూసుకొని ఫ్రీ టైంలో అనుకున్న రికార్డెడ్ సెషన్స్ అయినా మీరు చూసి కంప్లీట్ చేసుకోవచ్చమ్మా. ఓకేనా, సబ్స్క్రిప్షన్ చేయాలంటే చూడండి, ఈ నెంబర్ చూడండి, ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఏ డౌట్స్ ఉన్నా సాల్వ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకున్నామా. 1 ఏప్రిల్ వరకు ఆగద్దు. ఆ ముందే చేసుకుంటే మీరు 60,000 బ్రాకెట్లో మాత్రమే ఉంటారు. చూడండి అమ్మా, మనకి జిఎస్ ఇన్ఫినిటీయే కాదు, మనకి ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా ఉంది. ఆప్షనల్ ఇన్ఫినిటీ ఒక కోర్స్ కడితే చాలు మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. ఓకేనా, ఒక కోర్స్ ఫీజు కడితే చాలు మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. మన దగ్గర ఉన్న అన్ని ఆప్షనల్స్కి కూడా మీకు ఓపెనింగ్ అనేది ఉంటుందమ్మా. మనము టాప్ 4 ఆప్షనల్స్ అనేది తీసుకోవడం జరిగింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఇవి ఇప్పుడు టాప్ 4 ఆప్షనల్స్గా ఉన్నాయమ్మా. మనం అందుకే ఇవి తీసుకోవడం జరిగింది. చూడండి, డైరెక్టర్ సార్ స్వయంగా సురేష్ సారే మీకు మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ చెప్పడం జరుగుతుందమ్మా. సాయిరామ్ సార్ మీకు అందరికీ తెలుసు కదమ్మా. సాయిరామ్ సార్ మనకి ఆంథ్రోపాలజీ, సోషియాలజీ చెప్పడం జరుగుతుందమ్మా. ఆంథ్రోపాలజీలో మనకి ఫిజికల్ ఆంథ్రోపాలజీ పార్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ ఆంథ్రోపాలజీ మనం ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేయడం జరిగిందమ్మా. హౌ టు అప్రోచ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అని చెప్పేసి. ఓకేనా, ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఫిజికల్ ఆంథ్రోపాలజీని నేను కవర్ చేస్తానమ్మా. ఓకే, దిస్ ఈజ్ శ్రీనివాస్ చెప్పాను కదమ్మా ఆల్రెడీ. నేను ఫిజికల్ ఆంథ్రోపాలజీ కవర్ చేస్తాను. సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అవి సాయిరామ్ సార్ కవర్ చేస్తారమ్మా. ఓకేనా, సోషియాలజీ కూడా సాయిరామ్ సార్ తీసుకుంటారు. సార్ ఫీజు ఎంత? రికార్డెడ్ క్లాసెస్కి అయితే 25,000 రూపీస్ అమ్మా. ఓకేనా, రికార్డెడ్ క్లాసెస్కి అయితే 25,000 రూపీస్. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే 30,000 రూపీస్ అమ్మా. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే 30,000 రూపీస్. మీకు ఈజీ ఈఎంఐ మంత్లీ 5,000 రూపీస్ కడితే సరిపోతుందమ్మా. మంత్లీ 5,000 రూపీస్ కడితే చాలు మీరు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ లైఫ్ టైం వ్యాలిడిటీతో పొందొచ్చు అనమాట. ఓకేనా, లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు హ్యాపీగా పొందొచ్చు. ఈ నెంబర్ చూడండి అమ్మా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకున్నామా. లేట్ అయితే చేయకండి. ఓకేనా, ఎస్. సార్ ఎందుకు ఇన్ని ఆప్షనల్స్, మేము ఇన్ని ఆప్షనల్స్ ఎలాగో కూడా చదవం కదా అనుకుంటారు. లేదమ్మా, మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, చూస్తున్నాం చాలామందిని. ముందు ఒక ఆప్షనల్ కోర్స్ తీసుకుంటారు, దానికి కొంత అమౌంట్ కడతారు, ఇది నచ్చదు, ఇది నచ్చక సిలబస్ ఎక్కువ ఉందని ఊరుకుంటారు. తర్వాత వేరే ఆప్షనల్కి షిఫ్ట్ అవుతారు. వేరే ఆప్షనల్ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అమౌంట్ కట్టాలన్నమాట. సో 2 సార్లు కట్టాల్సిన పని లేకుండా మనము ఇన్ఫినిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ఫినిటీ ప్రొవైడ్ చేస్తే అప్పుడు మీరు ఫస్ట్ ఏ ఆప్షనల్ తీసుకున్నా కూడా అయితే నాలెడ్జ్ గెయిన్ గురించి అయినా లేదంటే ఇంకేదైనా షిఫ్ట్ అవ్వాలనిపించినా కూడా వెంటనే మన దగ్గర ఉన్న ఆప్షనల్స్లో దేనికైనా మీరు షిఫ్ట్ అవ్వచ్చమ్మా. ఓకేనా, ఎస్. సో అందుకనే మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ అని కోర్స్ ప్యాకేజ్ కింద తీసుకురావడం జరిగింది. ఎస్, అందరూ అడుగుతున్నారు సార్ ఓన్లీ జిఎస్ కోర్సెస్కే ఉంది, మనకి ప్రిలిమ్స్ మోడ్లో ఏం లేదా, మెయిన్స్ మోడ్లో ఉన్నాయని. ఎస్, ప్రిలిమ్స్ కోర్స్ కూడా మనము
అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగిందమ్మా. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా, యూపీఎస్సీ ప్రిలిమ్స్ వాళ్ళకి ప్రత్యేకించి ఇది డిజైన్ చేయడం జరిగిందనమాట. మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 ఏప్రిల్ నుంచి కోర్స్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. 1 ఏప్రిల్ నుంచి కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఇనాగరల్ ఆఫర్ కింద మనము కోర్స్ ప్యాకేజ్ ఓన్లీ 5,000 మాత్రమే ఉంచడం జరిగింది. ఓన్లీ 5,000 రూపీస్ మాత్రమే ఉంచడం జరిగింది. 31 మార్చ్ తర్వాత మనకి ఇది 7,000 రూపీస్కి వెళ్తుందమ్మా. 7,000 రూపీస్కి వెళ్తుంది. సో అందుకనే 5,000 బ్రాకెట్లో ఉంటేనే మంచిది కదమ్మా. 7,000 ఎక్స్ట్రా కట్టే బదులు. సో 5,000 బ్రాకెట్లో ఉండాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. ఈ నెంబర్కి కాల్ చేసి మీ సబ్స్క్రిప్షన్, మీ డీటెయిల్స్ చెప్పేసి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. మీకు డైలీ కూడా మీకు క్లాసెస్ అనేవి క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. అంటే క్వశ్చన్స్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి అవి ఏ విధంగా ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ చేయాలనేది డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల మీరు ఇంటెలిజెంట్ గెసెస్ అనేవి ఎగ్జామ్లో చేయొచ్చు అనమాట. ప్రిలిమ్స్కి 1 ఏప్రిల్ నుంచి వస్తున్నాయి మనకి డైలీ ఎంసీక్యూ సెషన్స్ అనమాట. ఓకేనా, కొన్ని ఎంసీక్యూస్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ తీసుకుంటాం. దట్ వుడ్ బి మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అమ్మ. మీ ఎగ్జామ్కి కావాల్సిన దానికన్నా ఎక్కువే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంసీక్యూస్లో. ఎవరు తీసుకుంటారమ్మా కోర్స్ ప్యాకేజ్? సురేష్ సార్, సాయిరామ్ సార్, ఇంకా మేము ముగ్గురం కలిపి కోర్సెస్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి మేము రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటామమ్మా. అండ్ డైలీ బేసిస్ మీద మనకి ఎంసీక్యూస్ అనేవి డిస్కషన్ జరుగుతూనే ఉంటుందమ్మా. ఓకేనా, ఇది కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఒక 5,000 కడితే చాలు, లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు కరెంట్ అఫైర్స్, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ప్రిలిమ్స్ మోడ్లో మీకు అన్నీ కవర్ అయిపోతాయమ్మా. చూడండమ్మా, ఇంకెందుకు లేట్, ఆర్టికల్ ఒకసారి చూడండమ్మా. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్, ఐసీజేస్ ప్రొవిజనల్ మెషర్స్ ఆన్ మిలిటరీ ఆపరేషన్స్. చెప్పాను కదమ్మా, ప్రొవిజనల్ మెజర్స్ అంటే నథింగ్ బట్ తాత్కాలికంగా ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, రష్యన్ మిలిటరీ ఆపరేషన్స్ మీద ఏమని తీర్పిచ్చింది అని చెప్పేసి అనమాట. సార్ తాత్కాలికంగా టెంపరీ మెషర్స్ ఇస్తే ఇటువంటివి పాటించాలా, మిలిటరీ ఆపరేషన్ అంటే ఏంటి, ఇదంతా కూడా ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్తో చెక్ చేద్దాం. చెక్ చేసి ఐసీజే గురించి చూద్దాం అనమాట. ఓకేనా, ఎస్, ఇంకెందుకు చూడండి అమ్మ, లేట్ చేయకండి. అసలు మనకి గ్లోబల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ అనే బాడీ ఉందమ్మా. ఓకేనా, యునైటెడ్ నేషన్స్ మన గ్లోబల్ లెవెల్లో పీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా, పీస్ని ప్రమోట్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ యునైటెడ్ నేషన్స్ కింద మనకి 6 ప్రిన్సిపల్స్ ఆర్గాన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ అని ఉన్నాయన్నమాట. ఈ 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వరల్డ్ లెవెల్లో ఈ ఆర్గాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సార్ ఆర్గాన్స్ ఏంటి అంటే చూడమ్మా, ఫస్ట్ది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అమ్మ. ఓకే, జనరల్ అసెంబ్లీ మెంబర్ కంట్రీస్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత యుఎన్ సెక్రటేరియట్. ఓకే, యుఎన్ సెక్రటేరియట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఆఫ్ యుఎన్ అన్నీ కూడా ఇక్కడ చేస్తుందన్నమాట. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్నీ కూడా యుఎన్ సెక్రటేరియట్ చేస్తుంది. తర్వాత మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఎస్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా మనకి 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్లో ఒకటి అనమాట. ఓకేనా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఓకే, ఎస్, ఇంకా మనకి మెయిన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఎస్సీ అంటే సెక్యూరిటీ కౌన్సిల్స్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా మనకుందమ్మా. చూడండి, ఇది ఇంపార్టెంట్ మిలిటరీ రిలేటెడ్ ఆపరేషన్స్, సెక్యూరిటీ ఇష్యూస్ అవన్నీ కూడా ఈ కౌన్సిల్లో డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఎస్, నెక్స్ట్ ఇంకా యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనే బాడీ ఉంది. ఇదేంటి, ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అట్ గ్లోబల్ లెవెల్లో ఇది చూసుకుంటుంది అనమాట. లాస్ట్ ఆర్గన్, 6th ఆర్గన్ మనకి ఏంటి అంటే యుఎన్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనమాట. ఓకేనా, అంటే ముందు లీగ్ ఆఫ్ నేషన్స్ ఉంటుంది కదమ్మా యుఎన్ ముందు, ఆ లీగ్ ఆఫ్ నేషన్స్లో ఉన్న టెరిటరీస్ని ఇవి అడ్మినిస్టర్ చేస్తుందన్నమాట. దాని గురించి ఈ యుఎన్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఏంటమ్మా, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్, ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యుఎన్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనమాట. ఈ 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ కూడా మనకి యునైటెడ్ నేషన్స్లో ఉంది. సో ఇప్పుడు మనం ఐసీజే గురించి నార్మల్గా ఒకసారి చూద్దాం. చూడండి, ఐసీజే మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మనకి ఎక్కడమ్మా హెడ్ క్వార్టర్స్ ఉంది, హెడ్ క్వార్టర్స్ హేగ్లో ఉందమ్మా. ఓకేనా, హెడ్ క్వార్టర్స్ హేగ్, నెదర్లాండ్స్.
హేగ్ నెదర్లాండ్స్లో హెడ్ క్వార్టర్స్ అనేది ఉందమ్మా. ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని మనము వరల్డ్ కోర్ట్ అని కూడా అంటాము. ఓకేనా, వరల్డ్ కోర్ట్ అని దేన్ని అంటారంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఐసీజేకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్కి లింక్ పెట్టుకోకుండా ఈ రెండు చాలా డిఫరెన్స్. ఓకేనా, ఈ రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. ఐసీజేని మాత్రమే మనం వరల్డ్ కోర్ట్ అని అంటామన్నమాట. ఓకేనా, ఎస్. ఇది ఏం చేస్తుందమ్మా, ఏదైనా 2 కంట్రీస్కి 2 or more కంట్రీస్కి మధ్యన డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే ఇది ఒక్క బాడీ మాత్రమే చూడగలుగుతాం అనమాట. ఓకేనా, ఈ ఒక్క బాడీ మాత్రమే వరల్డ్ లెవెల్లో చూస్తుంది అనమాట. ఇట్ ఈస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్. ఓకేనా, ఇట్ ఈస్ ద ఓన్లీ ఇంటర్నేషనల్ కోర్ట్ జనరల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ కంట్రీస్ కానీ ఇంటర్నేషనల్ లాస్ కానీ సంబంధించి ఏవైనా ఇష్యూస్ వస్తే ఐసీజీ మాత్రమే చూసుకుంటుంది అనమాట. ఓకేనా, ఇది యూఎన్ చార్టర్ బట్టి దీని ప్రాసెస్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నెదర్లాండ్లో ఉంటుందమ్మా. ఓకేనా, వరల్డ్ కోర్ట్ అని దీన్ని అంటారు. ఓకే, ఇదే ఇష్యూస్ చేస్తుందో కూడా మనం చూసాం. ఓకేనా, డిస్ప్యూట్స్ వస్తే కంట్రీ మధ్యలో మళ్ళీ ఇంటర్నేషనల్ లా మీద కూడా ఏదైనా డౌట్ వస్తే దాని గురించి ఇది డిస్కస్ చేస్తుంది అనమాట. సో చూడండి అమ్మా, అయితే ఏమైంది ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే, ఉక్రెయిన్ వాళ్ళు రష్యా ఎప్పుడైతే వార్ స్టార్ట్ చేసిందో, మిలిటరీ ఆపరేషన్స్ అనేవి ఉక్రెయిన్ మీద స్టార్ట్ చేసిందో, ఉక్రెయిన్ వెంటనే ఐసీజీలో కేసు పెట్టింది అనమాట. ఏంటని, రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ క్రాసింగ్ ది లిమిట్స్. ఏంటని, జీనోసైడ్ జరుగుతుంది అంటే ఊచకోత జరుగుతుంది అని చెప్పేసి ఏం చేస్తున్నారు వాళ్ళు, రష్యా వాళ్ళు. ఎస్, ఉక్రెయిన్, ఇది ఉక్రెయిన్ అనుకోండమ్మా, ఇది ఉక్రెయిన్, ఇది రష్యా అనుకోండి. ఉక్రెయిన్ ఈస్టర్న్ పార్ట్లో ఉన్న డోన్బాస్ రీజన్లో డోన్తెస్క్ అండ్ లుహాన్స్క్ అనే 2 ప్లేసెస్ ఉన్నాయమ్మా. ఓకేనా, ఏ ప్లేసెస్ అవి, లుహాన్స్క్. ఓకే, ఈ ప్లేసెస్లో జీనోసైడ్ జరుగుతుంది. ఏం చెప్తున్నారు, ఉక్రెయిన్ వాళ్ళు ఇక్కడ ఉన్న రష్యన్స్ని ఓకేనా ఊచకోత చంపేస్తున్నారు అని చెప్పేసి, ఊచకోతతో చంపేస్తున్నారు అని చెప్పేసి రష్యా ఎలిగేషన్ పెట్టింది ఉక్రెయిన్ మీద. అందుకు మా ప్రజల్ని కాపాడుకోవాలి కాబట్టి నేనేం చేస్తాను, నేను మిలిటరీ ఆపరేషన్స్ అనేవి చేస్తాను ఇక్కడ అని చెప్పేసి మిలిటరీ ఆపరేషన్స్ అనేవి చేస్తుందన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ లిటరలీ వార్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు ఎంత పీక్స్లోకి వెళ్ళిందమ్మా, డైరెక్ట్ క్యాపిటల్లోనే యుద్ధం చేసేటట్టు వెళ్ళిందనమాట. సో ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు రీసెంట్గా నిన్న ఐసీజే వాళ్ళు ఏం చెప్పారు, ఒక తీర్పు అనేది ఇచ్చారనమాట. అంటే ప్రొవిజనల్ మెజర్ అని అంటాము. ఓకే, దాన్ని ప్రొవిజనల్ మెజర్ అని అంటాము. ఆ ప్రొవిజనల్ మెజర్ ఏంటి, రష్యా ఏదైతే చేస్తుందో అది చాలా తప్పు. వెంటనే రష్యా ఈ వార్ని, ఈ మిలిటరీ ఆపరేషన్స్ అనేవి ఆ ఏరియాస్లో ఎక్కడికప్పుడు ఇప్పుడు ఆపేయాలి, తక్షణమే ఆపేయాలి. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మనము చూద్దామన్నమాట, అసలు ఐసీజే అలాంటివి చెప్పగలదా ఏంటి అనేది. ఓకేనా, ఫస్ట్ టైం అసలు ఐసీజే జ్యూరిస్డిక్షన్ ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అసలు దాని జ్యూరిస్డిక్షన్ ఎంతవరకు ఇది ప్రభావం చూపించగలది, దీని కెపాసిటీ ఏంటి అని చూస్తే, దీని కెపాసిటీ యూఎన్ చార్టర్లో ఏదైతే ఉందో దాన్ని ఇది పాటించగలది అనమాట. దీని జ్యూరిస్డిక్షన్ యునైటెడ్ నేషన్స్ మెంబర్స్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా ఉంటుందన్నమాట. దీన్ని ఎవరు డిసైడ్ చేశారు, ఆర్టికల్ 36 క్లాజ్ 1 ఆఫ్ యూఎన్ చార్టర్లో డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఏంటని, ఐసీజేకి జ్యూరిస్డిక్షన్ మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఇద్దరు కూడా కన్వెన్షన్ మెంబరే కాబట్టి, నేను యూఎన్లోనే మెంబరే, ప్లస్ ఇంకా జీనోసైడ్ కన్వెన్షన్. ఓకే, జీనోసైడ్ కన్వెన్షన్, ఈ జీనోసైడ్ కన్వెన్షన్లోని ఇద్దరు కూడా మెంబర్స్ అన్నమా. ఓకేనా, సో రష్యా ఏదైతే చెప్తుందో ఉక్రెయిన్ గవర్నమెంట్ జీనోసైడ్ చేస్తుంది అని, అది అలా జరగట్లేదు అని ఐసీజే చెప్తుందనమాట. ఇద్దరు కన్వెన్షన్లో మెంబర్సే కాబట్టి రష్యా ఖచ్చితంగా ఐసీజే అంటే నా మాట వినాలి అని చెప్పేసి ఐసీజే చెప్తుందనమాట. దాన్నే మనం ప్రొవిజనల్ మెజర్ అని అంటామన్నమాట. ఈ ప్రొవిజనల్ మెజర్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, ఆర్టికల్ 41 ఐసీజే ఆర్టికల్ 41 ప్రకారం మనకి ఏంటి, ఈ ఐసీజే అనేది మనకి ఏం ఇవ్వగలది, ప్రొవిజనల్ మెషర్స్ అనేవి ఇవ్వగలది. ఓకేనా, ప్రొవిజనల్ మెజర్స్ అనేది ఐసీజే మనకి ఇవ్వగలది ఆర్టికల్ 41 ప్రకారం. ఓకేనా, ఎస్.
ప్రొవిజనల్ మెజర్స్ ఇచ్చిన వెంటనే కూడా ఐసీజే పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తుందనమాట, ఎస్ ఈ పార్టీస్ మీద ఇప్పుడు నేను చెప్పింది చెయ్యాలి అని చెప్పేసి అలా చెప్తూ మళ్ళీ ఇంకా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఇన్ఫామ్ చేయాలన్నమాట. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఇన్ఫామ్ చేయాలి. ఎందుకు? ఐసీజే ఇచ్చిన వెర్డిక్ట్ అనేది బైండింగ్ ఆన్ ది మెంబర్స్ అనమాట. ఓకే, ఐసీజే ఇచ్చిన వెర్డిక్ట్ అనేది బైండింగ్ ఆన్ ది మెంబర్స్. ఇది ఎప్పుడు బైండింగ్ జరిగిందంటే ఒక్కసారి చూడండమ్మా, ఇది ఎప్పుడు బైండింగ్ అయిందంటే మనకి ఒక కేసు ఉందమ్మా, లాగ్రాండ్ కేసు అని చెప్పేసి 2001లో ఒక కేసు అయిందనమాట. ఇది ఎవరెవరికి మధ్యన? యుఎస్ఏకి జర్మనీ మధ్యలో జరిగిందనమాట. అప్పుడు ఏం చెప్పడం జరిగింది? ఐసీజేకి బైండింగ్ డెసిషన్స్ ఇచ్చే కెపాసిటీ ఉంది. అది ఇచ్చిన ప్రొవిజనల్ మెజర్స్ కూడా బైండింగే. ఏదైనా ప్రొవిజనల్ మెజర్స్ చెప్పింది అంటే ఖచ్చితంగా అందరూ కూడా పాటించాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఎక్కడ? లాగ్రాండ్ కేసు 2001లో. మరొకటమ్మా, జనరల్గా కేసు అనేది ఎప్పుడు తీసుకుంటారమ్మా? ఇద్దరు మెంబర్స్ కూడా ఉన్నప్పుడే. బట్ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఈ కేసు అవుతున్నప్పుడు రష్యా ప్రెజెంట్ కాలేదమ్మా. రష్యా ప్రెజెంట్ కాకపోయినప్పటికీ, రష్యా ఆబ్సెంట్ అయినప్పటికీ కూడా ఓరల్ మెషర్స్లో ఐసీజే అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకు? మనకి దీని మీద ఒక కేసు ఉందమ్మా, తెహరాన్ హోస్టేజ్ కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే, ఒకవేళ ఇద్దరు మెంబర్స్లో ఒకరు లేకపోయినా సరే మనము ఆర్డర్ అనేది, వెర్డిక్ట్ అనేది ఇవ్వచ్చు. 1980లో తెహరాన్ హోస్టేజ్ కేసులో ఐసీజే చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ రష్యా ప్రెజెంట్ అవ్వనప్పటికీ దాని కేసు అనేది వాదన జరిగింది. ఎందుకు? ఉక్రెయిన్ ఉంది కదమ్మా, ఉక్రెయిన్ ఉన్నది, రష్యా పిలిచినా రాలేదు కాబట్టి జనరల్గా ఐసీజే వాళ్ళ వెర్డిక్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు రష్యా ఇచ్చింది ఖచ్చితంగా పాటించాలా అంటే ఐసీజే ఇచ్చింది బైండింగ్ అని ఐసీజే చెప్పడం జరుగుతుంది అనమాట. బైండింగ్. అండ్ ఒకవేళ ఆ కంట్రీస్ వాళ్ళు నాన్ కంప్లయన్స్ అంటే ఏటమ్మా, పాటించకపోయినట్లయితే అప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ లీగల్ ఆబ్లిగేషన్ని మితిమీరినట్టే. ఓకేనా? ఇంటర్నేషనల్ లీగల్ ఆబ్లిగేషన్ని బ్రేక్ చేసినట్టే. సో దానికి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి దాని వెర్డిక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ దానికి లేదమ్మా. అంటే దానికి స్పెషల్ బాడీ ఏం లేదనమాట. ఇది వెళ్ళు ఆ కంట్రీలో నువ్వు వాపించు అని చెప్పడానికి. సో ఇదేం చేస్తుంది? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్తుందనమాట, నా వెర్డిక్ట్ వాళ్ళు పాటించలేదు, సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది మీదే అని చెప్పేసి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్తుంది. బట్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో రష్యా పర్మనెంట్ మెంబర్ కాబట్టి రష్యా వీటో చేస్తే సో దాని అగ్రిమెంట్ అనేది బైండింగ్ అయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా లేదో అనేది చూసే వ్యవస్థ అనేది ఏం లేదనమాట. యుఎన్ఎస్సి దీనికి వెళ్ళిన వెంటనే రష్యా ఖచ్చితంగా దాని మీద ఏదైనా కేసు వస్తే వీటో చేస్తుంది కదమ్మా. సో రష్యా కూడా అది తెలుసు అనమాట. సో ఐసీజే ఇచ్చింది మనం పాటించవసరం లేదు అని చెప్పేసి అనుకుంటుందన్నమాట. అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు, సరే ఇలా అయితే పర్మనెంట్ కంట్రీస్ ఉంటే మరి కొద్దిగా ఇబ్బందే కదా వీటోతో అంటే, ఇలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒకవేళ యుఎన్ఎస్సిలో ఇలాగేం కాకపోతే మనం ఏం చేస్తాము, ఎక్కడ అప్రోచ్ అవుతాము? యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలోని చెప్తామన్నమాట. ఏమని చెప్తాము? ఇందులో ఆర్టికల్ 14 ప్రకారం ఏం చేస్తాం? మిగిలిన కంట్రీస్ అందరూ కూడా పీస్ఫుల్ వైపు ఆ కంట్రీని ప్రోత్సాహం చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా జనరల్ వెల్ఫేర్ గురించి పీస్ఫుల్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకేనా? పీస్ఫుల్ అడ్జస్ట్మెంట్స్ అనేవి జరగడం జరుగుతుంది కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తుందన్నమాట. బట్ ఇక్కడ ఇన్ జనరల్గా మనం చూస్తే రష్యా ఇటువంటి దేనికి కూడా ఇది లొంగదు. ఓకే, ఇప్పుడు రష్యాకి ఏమవుతుంది సార్, ఏదైనా ఇబ్బంది అవుతుందా? రష్యాకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో పవర్ ఉంది, ప్లస్ యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇచ్చేది బైండింగ్ కాదు కాబట్టి రష్యాకి గ్లోబల్ లెవెల్లో దాని ఇమేజ్ తగ్గడం తప్ప ఇంకేమీ అవ్వదు అని చెప్పేసి కొంతమంది సెక్యూరిటీ అనలిస్ట్ వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో బ్రాడర్ కాంటెక్స్ట్లో ఏం జరుగుతుంది అంటే రష్యా క్యాపిటల్ సిటీస్లోని ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ సిటీస్లో కూడా వార్ అనేది చేస్తుంది. ఇటువంటి వార్ అనేది లాంగ్ టర్మ్లో మంచిది కాదు కదమ్మా. సో అందుకని రష్యా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అనేది ఏదైనా చెబితే వెంటనే పాటించడం అనేది మంచిది. గ్లోబల్ రూల్స్ అనేవి పర్మనెంట్ మెంబర్స్కి నాన్ పర్మనెంట్ మెంబర్స్కి డిఫరెంట్గా ఉండకూడదు. ఏ కంట్రీ అయినప్పటికీ కూడా
లా ముందు తలవంచాల్సిందే. వరల్డ్ లెవెల్లో అందరం కలిసి ఉండాలంటే కొన్ని డెసిషన్స్ అనేవి బైండింగ్గా ఇంప్లిమెంట్ చేస్తేనే కంట్రీస్ కూడా వాటి హద్దులను దాటడం అనేది తగ్గిస్తుంది. ఓకేనా, ఇదమ్మా మనం వే ఫార్వర్డ్ కింద. సో ఒక్కసారి ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. చూడండి ఒక్కసారి. చూడండి క్వశ్చన్, ఎట్ గ్లోబల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐసీజే ఆర్ ఇమ్మినెంట్ డిస్కస్ అని చెప్పాం. సో ఇప్పుడు జనరల్గా మనం దీనికి ఏం రాస్తాము, ఇంట్రడక్షన్ రాస్తాము, తర్వాత బాడీ రాస్తాము, ఆ తర్వాత కన్క్లూషన్ అనేది రాస్తామన్నమాట. సో ఒకసారి చూడండి గ్లోబల్ లెవెల్లో. సో ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, గ్లోబల్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎటువంటి రోల్ ప్లే చేస్తాయో మీరు రాయాలన్నమాట. ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐసీజే ఆర్ వన్ ఆఫ్ ది 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని పెట్టి, దీస్ హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ పీస్ అండ్ ఇన్ సాల్వింగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ది కంట్రీస్ అని చెప్పేసి ఇంట్రడక్షన్ అలా రాయాలన్నమాట. సో బాడీలో ఏం చేస్తారు, అసలు ఇన్స్టిట్యూషన్స్ ఇంపార్టెన్స్ అట్ గ్లోబల్ లెవెల్ ఏంటో రాయాలన్నమాట. తర్వాత ఐసీజే ఇంపార్టెన్స్ అనేది మీరు రాయాలి. ఇన్స్టిట్యూషన్స్ అట్ గ్లోబల్ లెవెల్లో జనరల్ ఇంపార్టెన్స్ రాస్తారు 2-3 పాయింట్స్. తర్వాత ఐసీజే ఇంపార్టెన్స్ కూడా ఒక 2-3 పాయింట్స్ అనేవి రాస్తారు. తర్వాత వే ఫార్వర్డ్ కింద పెడతారనమాట, వే ఫార్వర్డ్. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ మంచిగా వర్క్ అవ్వడానికి ఏం చేయాలి, జనరల్గా చూడండి ఇప్పుడు ఐసీజీలో ఇన్స్టిట్యూషన్స్ అనేవి కరెక్ట్గా వర్క్ అవ్వడానికి ఏం చేస్తాం మనకు, ఏదైనా ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైనా వెర్డిక్ట్ ఇచ్చిందంటే అది బైండింగ్, ఎస్. బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ బాడీ లేదు. ఏ బాడీ లేనప్పుడు ఏం చేయాలి, దీనికి స్పెషల్ మెకానిజం ఇంప్లిమెంటేషన్కి పెట్టాలి. ఓకేనా, స్పెషల్ మెకానిజం అనేది ఇంప్లిమెంటేషన్ పెట్టాలి. ప్లస్ ఏ కంట్రీ మీదైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు అది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఆ వీటో పవర్ అనేది ఉండకుండా ఉంటే మంచిది. ఎందుకు వీటో పవర్స్ ఉంటే కంట్రీస్ ఏవైతే తప్పులు చేస్తున్నాయో వాళ్ళ మీదకు వచ్చినప్పుడు కేసెస్ అనేవి వాళ్ళు వీటో చేస్తున్నారు. సో అలాంటివి ఉండకూడదు. గ్లోబల్ లెవెల్లో కంట్రీస్ అన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన వెర్డిక్ట్స్ని ఖచ్చితంగా పాటించాలి, రెస్పెక్ట్గా తీసుకొని పాటించాలి. ఇలాంటి వే ఫార్వర్డ్ రాయండి. కన్క్లూషన్లో ఏం రాస్తారు, గ్లోబల్ గుడ్ గురించి వరల్డ్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇండియా కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్లో మెంబర్షిప్, ఇండియా కూడా తన వంతు సహాయం అది ఇన్స్టిట్యూషన్స్కి చేస్తుంది అన్నట్టు రాస్తే సరిపోతుందమ్మా. ఎస్, ఈ విధంగా అప్రోచ్ అనేది ఉండాలి. సో మీరు ఆన్సర్ అనేది రాయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా, మనం చూసి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్, మేము చాలా హార్డ్ వర్క్ చేసి ఇనిషియేటివ్స్ అనేవి చేస్తున్నామమ్మా. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ హార్డ్ వర్క్, డూ లైక్ ఇట్, షేర్ దిస్ టు యువర్ ఫెలో ఆస్పిరెంట్స్ ఆల్సో. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా పంపించండి అమ్మా, వాళ్ళు కూడా చాలా గెయిన్ అవుతారు కదా. ఎస్, లాస్ట్, థ్యాంక్ యూ.